హలో అండి, ఈరోజు నేను ఆన్లైన్లో ఒక జ్యూసర్ని అయితే ఆర్డర్ పెట్టాను. అదే హెస్టియా న్యూట్రిమాక్స్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్. ఈ జ్యూసర్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయని వాళ్ళు డిస్క్రిప్షన్లో మనకి చూపించారు. చూద్దాం ఇది ఎలా ఉందో. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఆర్డర్ అయితే మన ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మనం అన్బాక్స్ చేసి చూద్దాము. మంచి ఎగ్జైటింగ్గా ఉంది కదా ఇలా ఓపెన్ చేయగానే. ఓకే, చూద్దాం. దీనిపైన ఇలా మనకి జ్యూసర్ అనేది ఎలా ఉందో చూపించారు. ఈ వైపు మనకు కొన్ని ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ముందుగా ఇక్కడ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ పైన మనకు ఒక మాన్యువల్ అనేది కనిపిస్తుంది కదా. దీంట్లో అది ఎలా పనిచేస్తుంది అనేటివన్నీ కూడా పూర్తిగా డీటెయిల్గా ఇచ్చారు. అదేవిధంగా దీనిలో ఈ మాన్యువల్తో పాటు ఇంకొకటి మనకి రెసిపీ బుక్ కూడా ఇచ్చారు. ఈ రెసిపీ బుక్లో ఏంటంటే మనము కొత్త వెరైటీస్ జ్యూసెస్ కానీ, సార్బెట్స్ కానీ, స్మూతీస్ కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా దీంట్లో డీటెయిల్గా ఉన్నాయి. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఒక పుషర్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ పుషర్ ఏంటంటే మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ అందులో వేసుకున్నప్పుడు లోపలికి పుష్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ లాంటిది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ జ్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక జార్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ స్మూతీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్ట్రైనర్ కూడా ఉంది. నెక్స్ట్ చూద్దాము. దీనిలో ఇది మనం పల్ప్ వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ పల్ప్ తీసుకోవడానికి ఈ జార్ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది స్మూతీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్ట్రైనర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పైన పెట్టుకోవడానికి మనకి ఫీడింగ్ ట్యూబ్ అనేది ఉంది కదా, అది ఫీడింగ్ ట్యూబ్ పైన పెట్టడానికి. అదేవిధంగా ఇక్కడ మనకు బేస్ అనేది ఉంటుంది. ఆ బేస్లో ఇలా మధ్యలో ఉంది కదా, దీన్ని ఆగర్ అంటారు. ఇది కూడా మనకి అది జ్యూసెస్ అంటే ఫ్రూట్స్ని కానీ వాటిని ప్రెస్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి రొటేటింగ్ వైపర్ అనేది వచ్చింది. ఇది ఏమో మనకి జ్యూస్ స్ట్రైనర్ అనమాట. దీని నుండే జ్యూస్ అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్కి ఇది మనకి బేస్ అనమాట. దీనికి వైర్ కూడా మనం ప్లగ్ పెట్టుకోవడానికి ఒక ప్లగ్ కూడా ఇచ్చారు. ఓకే, ఇవన్నీ పార్ట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు వాటన్నిటిని కూడా మనం ఎలా అసెంబుల్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ మనం బేస్ పెట్టుకున్న తర్వాత దానిపైన జ్యూసింగ్ బౌల్ని పెట్టుకోవాలి. ఆ జ్యూసింగ్ బౌల్ మధ్యలో మనం ఇక్కడ జ్యూస్ స్ట్రైనర్ అనేది పెట్టుకోవాలి. జ్యూస్ స్ట్రైనర్తో పాటు మనకి ఇక్కడ ఇంకా 2 స్ట్రైనర్స్ ఉన్నాయండి. ఒకటి చెప్పాను కదా స్మూతీస్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఒకటేమో సార్బెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే దీని మధ్యలో మనం ఇక్కడ ఆగర్ని పెట్టుకున్న తర్వాత ఆగర్ కూడా చాలా ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. మనం బట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అది ఫిక్స్ అయిపోతే సరిపోతుంది. అది పెట్టుకున్న తర్వాత పైన ఫీడింగ్ ట్యూబ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా మనకి 2 మార్క్స్ కూడా ఇస్తారు. పైన రెడ్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఆ రెడ్ కలర్ సెట్ అయ్యేట్టుగా జస్ట్ వన్ సైడ్ తిప్పితే సరిపోతుంది, ఈజీగా సెట్ అయిపోతుంది. జ్యూస్ తీసుకోవడానికి ఒకటి జార్ ఉంది అని చెప్పాను కదా, అదొకటి. అలాగే మనకు పల్ప్ వేస్టేజ్ రావడానికి కూడా ఇంకొక వైపు అది కూడా పెట్టేసుకోవాలి. ఇటువైపు నుండి మనకి పల్ప్ వస్తుంది, ఇటువైపు నుండి మనకి జ్యూసర్ అనేది వస్తుంది. అక్కడ ఒక బటన్ కూడా ఇచ్చారు. మనకి జ్యూస్ ఒకేసారి తీసుకోవాలంటే దీని నుండి వస్తుంది, అది క్లోజ్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నప్పుడు ఒకేసారి వచ్చేస్తుంది. అదే ఇక్కడ మనం పుషర్ అని చెప్పాను కదా, మీకు ముందుగా చూపించింది. ఇలా మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వేసుకున్నప్పుడు జస్ట్ లోపలికి పుష్ చేయడం కోసం ఏదైనా మధ్యలో స్టక్ అయినా కూడా ఇలా పుష్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి. ఇప్పుడు మనం ఈ విధంగా దాన్ని మొత్తం అసెంబుల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆ ప్లగ్ అనేది పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా, దాన్ని పైకి ప్రెస్ చేసినట్లయితే ఆన్ అవుతుంది, మధ్యలో ఆఫ్. అదేవిధంగా కిందికి మనం బటన్ ప్రెస్ చేస్తే అది రివర్స్ అనేది మనం చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం ఇది పూర్తిగా అసెంబుల్ చేసాం కదా, ఇప్పుడు మనం జ్యూస్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాము. ముందుగా ఇక్కడ నేనైతే క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను. పూర్తిగా క్యారెట్ ఒకటి మనం క్లీన్ చేసుకొని అలా వేసుకోవచ్చు. నేనైతే 2 పీసెస్లా చేసుకొని ఇలా వేస్తున్నాను. ఒక్కొక్కటి వేస్తుంటే చూసారా, అదే మనకు మధ్యలో ఆగర్ అనేది కూడా అదంతా తిరుగుతూ ప్రెస్ చేస్తూ మనకు జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంటే ప్యూర్ జ్యూస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిని కంప్రెస్ చేస్తూ మనకు జ్యూస్ అనేది వస్తుంది. హీట్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనకు ఆక్సిడేషన్ కూడా చాలా తక్కువగా జరుగుతుంటుంది. మంచి న్యూట్రిషన్ వాల్యూస్ తోటి ఈ మనకు జ్యూస్ అనేది అయితే బయటకు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఈ పల్ప్ అనేది చూసారా ఎంత డ్రైగా వస్తుందో, ఇందులో వాటర్ క్వాంటిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. చూసారా చాలా డ్రైగా ఉందంటే మనకు జ్యూస్ అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. అదేవిధంగా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ తోటి మంచి ప్యూర్గా అనేది కూడా మనకి జ్యూస్ అనేది బయటకు వస్తుంది. నార్మల్ జ్యూసర్లో చేసుకునే దానికంటే కూడా దీంట్లో క్వాంటిటీ వైజ్ అయినా క్వాలిటీ వైజ్ అయినా కూడా జ్యూస్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మనం బటన్ ఓపెన్ చేసుకొని జ్యూస్ అనేది ఒకేసారి జ్యూసర్లోకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు జ్యూస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా మంచి ప్యూర్ జ్యూస్ అనేది మనకి బయటకు వచ్చేసింది కదా. ఈ నార్మల్ జ్యూసెస్ కంటే కూడా ఇలా కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ ద్వారా మనం జ్యూస్ మంచి వాల్యూస్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు వచ్చిన పల్ప్తో కూడా మనం కావాలంటే ఏదైనా స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు ఈ పల్ప్తోని. కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్ ఆర్ ద బెస్ట్ జ్యూసర్స్ కంపేర్ టు అదర్ నార్మల్ జ్యూసర్స్ అని చెప్పొచ్చు. మాకైతే చాలా బాగా నచ్చిందండి. మేము ఈ డైలీ జ్యూస్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకైతే ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అనేది మాత్రం చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాస్ట్ వైజ్ చూసినట్లయితే కాస్త ఎక్స్పెన్సివ్ అనిపించినా కూడా వన్ టైం పర్చేస్ చేస్తే మాత్రం ఇది మనము ఫ్యామిలీ మొత్తానికి హెల్తీ జ్యూసెస్ మంచి వాల్యూస్తో కలిగినట్టు జ్యూసెస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.